పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఇంతకుముందు అతను ఒప్పుకునేవన్నీ సినిమాలు పూర్తి చేయాలా. ఓకే. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్సులు తీసుకుంటారు డబ్బులు, అవి పూర్తి చేసిన తర్వాత అతను చేస్తాడు. చేసిన తర్వాత అతనికి ఒక కోరిక ఉంది, నేను ముఖ్యమంత్రి చేయాలా. వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు చేద్దాం పార్టీ పెట్టారు, అంతా ఏం రాలే అతనికి. ఇతను వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఏది ఏమైనా ధైర్యం చేసి రోడ్డు మీద పండుకున్నారు అతను. ఇది వాస్తవం, అందరికి తెలిసింది. తెలిసిన తర్వాత అన్ని కలిసి పార్టీ పనిచేస్తున్నాయి. ఇక ముందు కూడా వాళ్ళు చేస్తారని చెప్తున్నాను నేను చెప్తాను. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారి పనితీరంటే? బాగానే ఉంది, అతను కష్టపడుతున్నాడు. అయితేనంటే ఈ సినిమాను పూర్తి చేయాలా, చేసిన తర్వాత అది ఏంటనేది తెలిసింది అంతవరకు అనేది. అందరు జనాలందరూ అనుకుంటే ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు చేశారు, ఇక లోకేష్ కూడా చేస్తే బాగుంటుందని, పవన్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి. పవన్ వచ్చాక డిప్యూటీ సీఎం ఎలాంటి మార్పులు చూసారంటే రాష్ట్రంలో? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు అతని పని. మరి ఎక్కడ కనపడతాయని తిరుగుతున్నారు, స్పెషల్ తిరుగుతున్నారంటే మరి అతనికి అన్ని సమస్యలు అన్ని వదిలేసి మనం చేయలేముగా, ఒక్కటి చేసుకుని వస్తారు. అది కాక అంత ముందు చేసిన ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎలా చేశారు, ఏం చేశారు అందరికి తెలుసు. ఇక ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా పని ఎలా చేద్దాం వాళ్ళకి తెలుసు. ఇక ఏంటంటే ఎన్ని ఏం చేసినా మళ్ళీ వచ్చేది తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది. 10 మంది ఉన్నారు, 10 రకాలు మాట్లాడతారు అని చూస్తున్నాం, మనం వింటున్నాం. అది ఎవరేం చేసినా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇక అవకాశం అంటే మన లోకేష్ గారికి ఇస్తారని అభిప్రాయం పడుతున్నారు కొంతమంది. చూద్దాం అంటున్నారు.